ఎస్, అబుదాబిలో రెంటెడ్ హౌసెస్ అనేవి ఎలా ఉంటాయి, స్టూడియో గానీ 1 BHK గానీ 2 BHK గానీ ఎంత కాస్ట్ ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. మేము యూఏఈలో అబుదాబిలో ఉంటున్నాము. అబుదాబిలో వచ్చి ఖలీఫా ఏరియాలో ఉంటున్నాం. అబుదాబిలో గానీ దుబాయ్ గానీ అసలు యూఏఈలోనే ఇల్లులు అనేవి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక టైప్ వచ్చి విల్లా, రెండో టైప్ వచ్చి అపార్ట్మెంట్స్ అంటే అందరికీ తెలిసిందే. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడైతే మనం విల్లాస్ గురించి తెలుసుకుందాం. విల్లాస్ అంటే ఒక పెద్ద హౌస్ ఉంటది, దాన్ని పార్టీషన్ చేసి 1 BHK 2 BHK స్టూడియో అలా డివైడ్ చేసి ఇస్తారు. మేమైతే ఒక పెద్ద విల్లాలో ఒక స్టూడియోలో ఉంటున్నాము. విల్లాలోకి ఎంటర్ అవ్వాలంటే లాక్ సిస్టమ్ ఉంటది. సో ఇందువల్ల ఎవరంటే వాళ్ళు విల్లాలోకి ఎంటర్ అవ్వలేరు అనమాట. ఈ ఖలీఫా ఏరియా అనేది చాలా కామ్ ఏరియా. అంటే ట్రాఫిక్ అట్లా ఏం ఉండవు అనమాట. చాలా కామ్ గా నీట్ గా ఉంటది. ఈ ఏరియాలో ఎక్కువగా లోకల్స్ ఉంటారు, నాన్ లోకల్స్ కూడా ఉంటారు, బట్ ఎక్కువగా వాళ్ళు ఉంటారు అనమాట. ఇంకా విల్లాలోకి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉంటది. ఇదైతే చాలా పెద్ద విల్లాను. ఇంకా చిన్న చిన్న విల్లాస్ కూడా ఉంటాయి. ఇంకా ముందు పక్క అయితే అసలు స్పేసే ఉండదు, అలాంటి విల్లాస్ కూడా ఉంటాయి. పిల్లలు ఉండే వాళ్ళు ఇంటి పక్కన పార్క్స్ ఉండేటట్టన్నా చూసుకోవాలి, లేకపోతే విల్లా ముందర ఇంత మంచి స్పేస్ ఉండేటట్టన్నా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా, వాళ్ళు ఆడుకోవడానికి కానీ టైం పాస్ కానీ మంచిగా ఉంటది. ఈ విల్లాలో అయితే పార్కింగ్ ఫీజు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ మొత్తం ఇంక్లూడెడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో ఖచ్చితంగా మనం పార్కింగ్ ఫీజు అనేది కట్టాలి. ఏరియాని బట్టి 100, 150, 200, 250, 300 అలా ఉంటది. మనం పార్కింగ్ ఫీజు కట్టినా మనకి పార్కింగ్ దొరకదన్నమాట. అలా ఉంటాయి ఇక్కడ కష్టాలు. అందుకే మేము అన్ని ఇంక్లూడెడ్ అయి పార్కింగ్ కోసం ఇబ్బంది పడకుండా ముందర కొంచెం స్పేస్ ఉండే విల్లానే తీసుకున్నాము. ప్రెసెంట్ ఈ విల్లాలో 10 ఫ్యామిలీస్ దాకా ఉన్నారు. ఈ విల్లాలో అయితే సెక్యూరిటీ సిస్టమ్ చాలా గట్టిగా ఉంది. 24/7 ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి. మనకి ఇంట్లో ఒకటే ఫ్రీడమ్ అన్నమాట. ఇంట్లో నుంచి ఒక్క అడుగు బయట పెట్టంగానే ఇంకా సీసీ కెమెరాస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ విల్లాలో 10 ఫ్యామిలీస్ దాకా ఉన్నారు. ఏ ఇష్యూ ఉండకూడదు అని చెప్పేసి సీసీ కెమెరాస్ అనేవి వీళ్ళు పెట్టేస్తుంటారు. మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాము. పై ఫ్లోర్ లో ఉండే వాళ్ళు సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ అన్ని కిందే పెట్టేసి వెళ్తారనమాట. ఇంకా ఇంటి ముందు చెట్లున్నాయంటే ఇదే అన్నమాట మన ఇల్లు. ఇదైతే ఒక పెద్ద హాలు, సపరేట్ కిచెన్, బాత్రూమ్ ఉంటది. కొన్ని ఏరియాస్ లో అయితే దీన్నే 1 BHK చేసి అమ్మేస్తారు. చాలా ఇరుగ్గా ఉంటది అండ్ ఇంత స్పేషియస్ గా కూడా ఉండదు. సేమ్ దీన్నే 2 స్టూడియోస్ లాగా కూడా చేసి అమ్మేస్తారనమాట. ఇల్లు డిమాండ్ అనేది ఆ ఏరియాని బట్టి ఉంటది. మేమైతే ఫుల్ ఫర్నిచర్ తీసేసుకున్నాము. అంటే ఫర్నిచర్ మొత్తం వాళ్ళదేను. సోఫా దగ్గర నుంచి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ ప్రతి ఒక్కటి వీళ్ళు ప్రొవైడ్ చేసిందే. ఫుల్ ఫర్నిచర్ హౌస్ తో పోల్చుకుంటే అన్ఫర్నిచర్ రెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటది. మేము రీసెంట్ గా కదా ఇక్కడికి వచ్చింది, అందుకే మేము ఫుల్ ఫర్నిచర్ ని ప్రిఫర్ చేసాము. నిదానంగా అన్ఫర్నిచర్ ఇంటికి వెళ్ళిపోయి ఫర్నిచర్ అనేది కొనుక్కుంటే మనకి ఇంటి రెంట్ అనేది తగ్గుద్ది. యూఏఈలో అదర్ స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే అబుదాబిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువగా ఉంటది. హౌస్ రెంట్స్ గానీ, గ్రోసరీస్ గానీ, కార్ ఉన్న వాళ్ళకి దాని పార్కింగ్ గానీ, వీక్ డేస్ లో గానీ బయటకు వెళ్తే ఖచ్చితంగా మనం 10 minutes అయినా సరే కార్ గానీ పార్క్ చేస్తే అవర్లీ బేస్ మీద అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇలా అన్నమాట. ప్రతిదానికి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ. ఇంకా స్టూడియోస్ లో వెంటిలేషన్ గురించి వస్తే చాలా వరకు స్టూడియోస్ లో వెంటిలేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటది. డెఫినెట్ గా మనం ఇల్లు చూసుకునేటప్పుడు వెంటిలేషన్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. మంచిగా పెద్ద విండో వచ్చి లేకపోతే బాల్కనీ వచ్చి మంచిగా వెంటిలేషన్ ఉంది అంటే ఆ స్టూడియో గానీ 1 BHK గానీ 1 to 200 dirhams ఎక్కువ ఉంటది వెంటిలేషన్ లేని స్టూడియోతో పోల్చుకుంటే. ఇంకా కిచెన్ దగ్గరకు వస్తే చాలా విల్లాస్ లో ఇలా గ్లాస్ తో అనేది పార్టీషన్ చేసుంటారు. చాలా వరకు కార్డ్బోర్డ్ తో పార్టీషన్ చేసుంటారు. వాటితో సమస్య ఏంటంటే వింటర్ సీజన్ లో వెంటిలేషన్ గానీ తక్కువ ఉంటే కాక్రోచెస్ ఎక్కువ వస్తుంటాయి. ఇంకా సమ్మర్ సీజన్ లో ఏసీ గానీ ఆఫ్ చేసినా, రిపేర్ కి వచ్చినా, మెయింటెనెన్స్ వాళ్ళు రావడం లేట్ అయినా బయట ఉన్న హ్యూమిడిటీ అంతా లోపలికి వచ్చేసి నెక్స్ట్ డే కి ఫంగై లాగా మారిపోతుంది. సో ఇదన్నమాట. సరైన వెంటిలేషన్ లేకుండా మనం పార్టీషన్ తీసుకుంటే ఇవన్నమాట సమస్యలు. అలా కాకుండా మనం తీసుకునేటప్పుడే ఇలా గ్లాస్ తో గానీ పార్టీషన్ చేస్తుంటే ఇంట్లో పిల్లలు పగలగొట్టనంత వరకు ఇది బెస్ట్ అన్నమాట. ఇంకా కిచెన్, బాత్రూమ్ స్పేస్ గురించి వస్తే మేము ఆల్మోస్ట్ ఒక 10 to 15 హౌసెస్ చూసాము. వాటితో పోల్చుకుంటే ఇక్కడ రీజనబుల్ గానే మనకి స్పేస్ అనేది వచ్చింది. మేము చూసిన హౌసెస్ లో అసలుకి కిచెన్ లో స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటది. అట్లీస్ట్ ఒక 2 members కూడా నిలబడలేని చిన్న కిచెన్స్ ఉన్నవి. వాటితో పోల్చుకుంటే ఈ కిచెన్, బాత్రూమ్ కొంచెం మీడియం గా మంచిగా ఉందన్నమాట. కిచెన్ లో స్టోరేజ్ విషయానికి వస్తే కబోర్డ్స్ అయితే కొంచెం తక్కువగానే ఇచ్చారు. అది ఎలాగో మనకు సరిపోదు కాబట్టి మేము ఎక్స్ట్రాగా మెటల్ ర్యాక్ అనేది ఒకటి తెచ్చుకున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఫర్నిచర్ లో మనకేమైనా నచ్చకపోతే మనం వాటిని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చు. మాకైతే వీళ్ళు ఇచ్చిన అన్ని చాలా మంచిగా నచ్చాయి. ఫ్రిడ్జ్ అయితే చాలా చిన్నగా అనిపించింది, అదొక్కటే మార్చాలనుకుంటున్నాను. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ హౌస్ కి రెంట్ ఎంత.
ఇదైతే 3200 AED అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 75,200 రూపాయలు. ఓకే, మనం ఈ హౌసెస్ అన్ని ఎలా వెతుక్కోవాలి అంటే వీటికి సపరేట్ గా కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి డూబిజల్, రెండోది వచ్చి బయూట్. కొందరు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో కూడా పోస్ట్ చేస్తా ఉంటారన్నమాట. అలా మనం ఆ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకి ఏ ప్లేస్ లో కావాలి, మనకి ఎంత బడ్జెట్, ప్రతి ఒక్కటి మనం గాని చెప్తే మనల్ని ఒక ఏజెంట్ అనేది కాంటాక్ట్ అవుతారు. ఆ ఏజెంట్ కి గానీ మనం గాని చెప్తే మనకి స్టూడియో కావాలా, 1 BHK కావాలా, ఏ ఏరియాలో కావాలి, మన ప్రిఫరెన్స్ అంతా చెప్తే వాళ్ళు ఇల్లులు అనేవి మనకి చూపిస్తారన్నమాట. అలా ఇల్లులు చూపించినందుకు మనకి ఏ హౌస్ అయితే నచ్చుద్దో దాని రెంట్ ప్రకారం 1 year కి ఎంత అవుతుందో అందులో ఒక 5% వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇదన్నమాట అబుదాబిలో రెంటల్ హౌసెస్ గురించి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో గానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.